హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ 3. ఇవాళ మనమైతే ఆడబోతున్నాం నైట్ మేర్ మోడ్ అంట. ఎలకలు కప్పలు ఏమేమో తిరుగుతున్నాయి గ్రానీ హౌస్లో. సరే, గ్రానీ హౌస్ నుంచి ఈసారి మనం ఎస్కేప్ చేయగలుగుతామో లేదో ఇంకా వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. లెట్స్ గో. ఓకే, పదండి. ఇప్పుడు మనం ఒక పాడుబడ్డ ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇదిగో ఇంటి గేట్ తీయబోతున్నాడు. ఆకాశం అంతా ఎర్రగుంది గైస్. మనం ఇలా లోపలికి వచ్చాం. ఎలకొస్తుంది మన వైపు. పైన ఒక కెమెరా ఉంది, వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు ఫ్రీగానే. ఫ్రీ ఎలకి ఫ్రీ. ఎలకంటున్నా, కెమెరా ఇస్ ఫ్రీ గాయ్స్. గేట్ మూసుకుపోయింది. కెమెరా నుంచి మన గ్రానియో ఎవరు చూస్తున్నారు. సో తాత తాత మళ్ళీ మీ ఇంటికి వచ్చాను. రైస్ మెట్ల దగ్గర మన కోసం ఒక ఎలక వెయిట్ చేస్తుంది. ఓకే, మూడు ఎలకలు వచ్చాయి. ఓకే, క్లోజ్ అయితే అయిపోతుంది గైస్. మనోడు కార్ని ఒకసారి లుక్ ఇచ్చాడు, ఆకాశాన్ని ఒకసారి చూశాడు. ఈ తాత ఎక్కడున్నాడు? బొద్దింక జనతా పార్టీలో చేరినట్టున్నాడు. తాత తాత మీ ఇంటికి వచ్చా. ఒరే, బొద్దింక జనతా పార్టీలో చేరేవన్నా. సారీ షూట్ చేయకరా. చంపేశాడు. అయిపోయింది గైస్, అంతా అయిపోయింది. ఇంకా బ్రాండ్ పడలేదే. డే 1 ఆగో మాటల్లో పడిపోయింది గైస్. ఇంకా లెట్స్ గో. మనం గ్రానీ హౌస్లోకి మరొక్కసారి వచ్చేసాం. ఇదిగోండి, మనం వచ్చేసాం. ఇక్కడ లాక్ పిక్ కావాలి. లాక్ పిక్ వచ్చేసింది. సెన్సిటివిటీ కొంచెం పెంచడం అన్న. ఇప్పుడు ఓకే. ఇలా లాక్ తీసేసి అలా కిందకి వెళ్ళిపోదాం గైస్. నేను గ్రాండ్ది అంత ఎక్కువ ఆడలేదు, సో నాకు గేమ్ తెలుసు ఎలా ఆడాలో, ఎలా కంప్లీట్ చేయాలో. కానీ కొంచెం నూబ్ అనుకోండి, అయినా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మొత్తం ఎర్రగుంది. గ్రానీ, మీ ఇంట్లో కుంకుమ ఎక్కువ దొరుకుతున్నట్టుంది. ఇల్లంతా కారం ఇంకా కుంకుమతో నింపేసింది. ఇక్కడ చూడండి గాయ్స్, పేపర్కి సాస్ అంటించి ఇలా అంటించింది. వావ్, ఇక్కడ ఏం పెట్టాడు గాయ్స్ తెలీదు. ఇక్కడ ఇది ఒరుతుంది ఇప్పుడు. గ్రానీజీ, మీరు రాకపోతే బాగోదు. వెపన్కి ఇచ్చారు ముందే. థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ చెప్పాలి గైస్ గ్రానీజీకి అయితే. స్టార్టింగ్ ఎవరైనా వెపన్కి ఇస్తారా? మన గ్రానీ ఇస్తుంది. పడి ఈ సౌండ్ కిట్ వస్తుంది. గ్రానీజీ వస్తున్నావా గైస్? వస్తున్నట్టుంది గ్రానీజీ. ఇంకా రాలేదు. ఏరోప్లేన్ క్రాషింగ్ సౌండ్ వస్తుందని ఏమో గైస్. ఇంకా రావట్లేదు గ్రానీ. ఇళ్ళకెళ్ళక రాదు కదా. వచ్చిందా లేదంటే ఆల్రెడీ లేదు, రాలేదు. అబ్బో, వచ్చింది. తాత వచ్చాడా? తాత రాకు, దండం పెడతా ప్లీజ్. గ్రానీ పోయింది లోపలికి. తాతగారు, ఎలక సారీ, రాకు ప్లీజ్. తాత అబ్బా, రావద్దు అనుకుంటే వచ్చి చంపేశాడు గైస్. మొదట రోజే రెండో రోజు అయిపోయింది గాయస్. ఇలా ఎందుకు జరిగింది మనకి? డే 2 ఇంకా అయిపోయినాం. మరి దారుణంగా కొడుతున్నారు. వీళ్ళ హౌస్ నుంచి ఎస్కేప్ చేయడం అంత ఈజీ ఏం కాదు. గన్ ఇస్తే లేపేయచ్చు అనుకున్నా. వెపన్ ఇచ్చాడు. గ్రానీ లేకపోతే కొంచెం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనుకుంటా. తాత స్టార్టింగే జలకిచ్చాడు. సీదా పైకి వెళ్ళడం మంచిది, కానీ వీళ్ళిద్దరు ఎక్కడొస్తారో తెలీదు. లేటున్నారో. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం. నేను దక్కుంటా గైస్. ఎలకలు నా వైపు వస్తున్నట్టున్నాయి. ఏమన్నా రాళ్ళు, ఒక్క రాయి మెరవట్లేదేంట్రా? ఎలకలే కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ. రాళ్ళు ఇవ్వండి సార్. ఓ సార్, ఇది రాయా? ఓకే, ఒక్క షోన్ దొరికింది.
ఇంకోటి వస్తే ఇద్దరిని చంపొచ్చు. పైదాకా వెళ్ళే సాహసం కూడా చేయాలి గైస్. ఇక్కడ ప్లాంక్ ఉంది. ఓకే, 2 ఎలకలు ఉన్నాయి. ఇన్ని ఎలకలు నన్నక్కింట్లో కూడా లేనట్టున్నాయి కదరా. ఇటు వస్తారేమో భయమే. పాప నిన్ను కాదు, ఇటు వస్తారేమో భయం వేస్తుంది. ఓకే, ఎలక ప్లీజ్ ఏమనకు. వచ్చిందే, అమ్మో. పదండి ఇంకెళ్దాం గైస్. వస్తున్నా, వచ్చేస్తున్నా. అబ్బా, ఇది తీయాలా? ఓర్ని తీరా. అగోండి మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళే సౌండ్ వస్తుంది. ఇక్కడ లేరు కదా, తాత లేడు. తాతగారు మీరు ఎక్కడున్నారు? ఒక క్లూ ఇవ్వచ్చు కదా. మ్యాచెస్. అబ్బా, పోయి మ్యాచెస్ ఇవ్వాలారా. ఓకే, డొల్లా 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 ఆల్ డొల్లా. నిన్ను కాదు, ఆమె డొల్లా అనుకుని వస్తున్నట్టుంది ఊరికే. పవర్ ఉందా? ఉంది గైస్. అమ్మయ్యా, హాయిగా పైకి వెళ్ళొచ్చు. తాత పోతుండు. ఈ అమ్మమ్మ ఏడుందో తెలీదు. అమ్మమ్మ గారు. ఓకే, అయితే గ్రాండ్ పోయి ఇటు వచ్చి వెళ్ళారు. తాత వెళ్తున్నాడు. వెళ్ళిపోయాడా? మొత్తం చీకటిగా ఉంది కదా. ఒరే వీడొక్కడు. ఇక్కడ దాక్కోడానికి ఉందా? అమ్మ దాక్కోవచ్చు. తాత ఇప్పుడే ఎందుకు వచ్చి ఒకసారి బయటకు రావచ్చుగా. డోర్ తీసి వెళ్ళిపోతున్నాడు వీడొక్కడు. ఎందుకు గైస్ ఇలాంటి బొంతకాకి తాతలు ఉంటారు బండక. డోర్ వేసేస్తే తాత టిల్లాడు. తాత తాత నా పక్కన కూర్చో. నిన్ను కాదు, సావు. తాతగారు ఏడి? సావు నువ్వు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ గన్ సార్. ఇంకా మనం ఇక్కడ ఒక బుల్లెట్ ఉంది. ఎలక్ట్రిక్ స్విచ్. ఓకే, మంచి క్లూ ఇచ్చాడు. మనం పైన వెతుకుదాం. ఇలా చచ్చిపోయి ఉన్నాను ఎందుకురా? కొంచెం పక్కన పడుకోవచ్చు కదా. బేసిక్ సెన్స్ లేదు గైస్. కోకోనట్ నైస్. ఇది కూడా మంచి క్లూవే చెప్పాలంటే. ఇంకా ఇక్కడ క్లూస్ లేవు, ఇంకా కింద పడేయడమే. పడి ఇక్కడెక్కడ కోకోనట్ ఏడున్నావు? కోకోనట్ తీసుకో. సంథింగ్ ఇన్సైడ్ కోకోనట్. తెలుసురా, తెలుసు నాకు. గన్ను కిందకి తీసుకెళ్ళిపోవడం మంచిది. మేబీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్. ఇప్పుడు గన్ను కూడా తీసుకెళ్దాం. బాత్రూంలో ఎనీ క్లూస్ సార్? మాయమైపోయారా ఇద్దరు? మరి ఇంత ఫాస్ట్గా ఉన్నట్టున్నారు కదా వీళ్ళు. సేఫ్కి కావాలి. ఇక్కడ ఏం క్లూస్ లేవు. ఫ్రెష్ లాగచ్చా? చీచీ కంపు కొడుతుంది సార్ మీ బాత్రూంలో. గ్రాండ్పా గారు, కొబ్బరికాయ ఇక్కడ ఎందుకు వచ్చింది? నేను కిందకి వేసా కదరా కొబ్బరికాయ. గన్ను నాకు ఈసారి గ్లిచ్ వద్దు ప్లీజ్. అమ్మయ్య, గ్లిచ్ అవుతుందనే ఏమన్నా ఆ వేరే గేమ్స్ కూడా డౌన్లోడ్ చేయలేదు, ఇదే డౌన్లోడ్ చేశా. యాక్చువల్లీ వేరే ఇంకేమన్నా ఆడదాం అనుకున్నా గైస్, మళ్ళీ ఏపీకేలు అవసరమా అని. అసలే మొబైల్ కదా, పీసీలో అంటే కొంచెం సేఫ్ ఉంటుంది. కాయిన్ అబ్బా చేయొచ్చు కానీ కష్టమే. ఇక్కడ ఉంది. ట్రైన్ స్కిప్ చేయొచ్చు గైస్, కానీ థోడా కష్ట హే. ఇద్దరు ఎలక్ట్రిక్ స్విచ్ మెట్ల దగ్గర పడేసా. దీన్ని పడేయాలనే ఉంది కానీ ఈ 2 బొంతకాకులు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఇక్కడ క్లూస్ సార్ లేవు. క్లూస్ పెట్టండి సార్, అదే చాలా ఇంపార్టెంట్ మనకి. అలాంటి క్లూస్ లేకపోతే ఎలా? సేఫ్కి అబ్బా భలే క్లూ ఇచ్చాడు కరెక్ట్ టైంకి. మనం ఆ స్టిక్ కూడా తీసుకెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. కిందకు పడిపోదు కదా ఇది. ఓకే డన్. కర్ర తెచ్చుకోవాలి.
ఎలక గైస్ చూడండి కలిసి వెళ్తున్నాయి. వీటికి కల్పించుకోకూడదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే తీసుకొని పైకి వెళ్ళిపోదాం. గ్రాని వస్తే ఇది ఇచ్చుకొని నెత్తి మీద కొట్టాలి, అప్పుడు సరిపోద్ది. జుట్టు లేని బామ్మ, అస్సలు జుట్టు లేని తాత. గ్రానీజీ ఆగా ఏదో ఎవరో అన్నారు సార్. ఎక్కడ? జోషి అంది ఇదా మధ్యలోకి దావే. అరే కొట్టడానికి రావట్లేదు గైస్. సావ్. ఓ నువ్వెప్పుడు వచ్చావురా? సడన్గా చీకట్లో. అరే ముగ్గురు కలిసి వస్తున్నారు. సడన్గా చీకట్లో వస్తే భయపడిపోతాను అనుకున్నా. అవునురా భయపడతా రాకేసారి. ఓకే దీన్ని ఇక్కడ పడేసి ప్లాంక్ తీసుకో, బటన్ నొక్కేసి పైకి వస్తుంది కదా ఇది. వస్తుంది. ఇది ఒక్కటే కరెక్ట్గా పడింది గైస్ ఇప్పుడు దాకా ఐటెం. ఇక్కడ పడి అరే అరే ఓ నీ పైకి తీసుకొచ్చేసింది. సరేలే. ఓకే ఏం కాదు, ఇలా దూకేయచ్చు. డ్యామేజ్ కూడా అంతేం అవ్వట్లే. ప్లాంక్ ఇక్కడి నుంచి తీసుకొచ్చా. నైస్. అటు వెళ్ళక్కర్లే మళ్ళీ చుట్టూ తిరిగి. ఇక్కడ ఏమన్నా బ్రిడ్జ్ క్రాంకా? రే బ్రిడ్జ్ క్రాంక్ ఎందుకు? బ్రిడ్జ్ క్రాంక్ ఎందుకు సార్? గన్ను పైన పడవాలి, దీంట్లో బుల్లెట్లు ఉన్నాయి. బ్రిడ్జ్ క్రాంక్ ప్లాంక్. ఓకే అరే తీసుకోవట్లేదు. నైస్. ఇలాంటి మంచి గ్లిచెస్ అవ్వాలి, అలా పిచ్చి అవ్వకూడదు గైస్. ఇప్పుడు ఫ్యూజ్ కావాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడ యాక్సిలేటర్. అరే ట్రైన్కి దొరికితే ఎస్కేపే కదరా. ట్రైన్కి దొరికితే ఎస్కేపే, మంచి ట్రైన్ ఎస్కేప్ చేయొచ్చు. ఓకే చూద్దాం. అరే కాకి దగ్గరికి వెళ్ళాలి, అదే ఏదో క్లూ మిస్ చేస్తున్నా అనుకుంటున్నా. వి డింట్ వెంట్ టు కాకి గైస్. హౌ అవర్ కాకి ఫీల్స్? చాలా బాధగా ఫీల్ అవుతుంది. పదండి వెళ్దాం. తాత ఉన్నావా? వీళ్ళిద్దరు స్పాన్ అయిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు. పర్వాలేదు, ఇప్పుడు చూసుకుందాం రండి. తాత అమ్మమ్మ ఎక్కడున్నారు? బామ్మగారు చుమ్మ షాట్ తీసుకోండి, మంచిగా పద్ధతిగా తీసుకోవాలి. ఇలా ఉల్టా పుల్టా అంటే కష్టం కదా. అయ్యో కెమెరా యాంగిల్ ఏంటా నాన్న? స్లెండీనా వచ్చినప్పుడు తిరగదు కానీ మిగతా వాళ్ళు వచ్చినప్పుడు తిరుగుతుంది. ప్లీజ్ కాకి దగ్గర ట్రైన్కి ఉండాలి. కాకి ఎలా ఉన్నావు? ట్రైన్కి. నైస్ రా. ఇది కింద పడేద్దాం. గ్రాండ్ పోస్తే యూస్ఫుల్. అదే పడింది. ఇప్పుడు ట్రైన్కి తీసుకొని ఎస్కేపే. ఎలక్ట్రిక్ స్విచ్ ఉంది. మనకు అక్కడ కీ కావాలా ప్యాడ్లాక్కి? అక్కర్లేదు అనుకుంటున్నా. టిల్ నౌ నో ఇన్ఫర్మేషన్ గైస్. అంత క్లారిటీగా అయితే తెలియదు నాకు. ఇద్దరు ఏడున్నారు చెప్పిరండి. సడన్గా వచ్చిరనుకో చుమ్మ షాట్ ఇవ్వాల్సి వస్తుంది. గ్రాండ్ పా ఇక చూసిర్రా ఎవరో చూసిర్రు. ఎవడు చెప్పండి, ఎవడు చూసిండు? తాత చూసా. ముసలిది వచ్చిందిరో. నువ్వు రాకపోతే ఎలా అమ్మా? రాణిజీ సావు. ఇంకో బుల్లెట్ కూడా వేసుకుంటే అయిపోతుంది. ఓకే ఆల్ క్లూస్ మిల్గాయా. గన్ కిందకి ఇలానే దొల్లుకుంటూ తీసుకెళ్ళిపోదాం. ట్రైన్కి అరే తీసుకోరా. ట్రైన్కి డ్రాపు. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్విచ్ ఇక్కడ పడే. కాయిన్ పడే. మిగతావి అందవనుకుంటా, అందట్లేదు. ఓకే యాక్సిలేటర్ ఏదో ఒకటి. ఏందిరా ఇది? యాక్సిలేటర్. అదే నేను క్రౌన్స్ తొక్కుతున్నా ఎందుకు ఊరికే, నాకు అర్థం కాదు. యాక్సిలేటర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ట్రైన్కి. ట్రైన్కి ఏంది? ట్రైన్కి
లెట్స్ గో. ఇక్కడ ఒక బుల్లెట్ ఉంది, లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఇద్దరు వస్తే చుమ్మ షాట్ ఇవ్వచ్చు. అదే మంచిది గైస్. అందులో ఆల్రెడీ ఒక బుల్లెట్ ఉన్నట్టుంది. ఒకటి ఉంది, ఒకటి కూడా తీసుకొని ఇక్కడ పెట్టుకుంటా. ఫస్ట్ టికెట్ ఇచ్చేస్తే అది దాని పని చూసుకుంటుంది, మళ్ళీ అరవకుండా ఉంటుంది. అంటే ఎవరికి క్యూ అని వస్తుంది. గైస్ ఈసారి అసలు చాలా క్లూస్ ఓపెన్ చేయకుండా అయిపోయింది పని ఈజీగా. టికెట్ అమ్మా టికెట్. బటన్ నొక్కాలా? ట్రైన్ టికెట్ ఏడుంది? ఇది ఏంటి ఉంటుంది? సౌండ్ చేయకు తీసుకో. అది ఓపెన్ చేస్తుంది. ఇది ఓపెన్ చేయలేదు, ఇంకా ఆ 2 పార్ట్స్ పెట్టి అది ఓపెన్ చేయలేదు, 2 క్లూస్ ఓపెన్ చేయలేదు గైస్. మూసుకో. ఓకే, స్లెండరీనా వస్తుందేమో అనిపిస్తుంది. ఇందాకైతే భూమిలోంచి వచ్చింది. ఓకే గైస్, నైట్ మేర్లో మనమైతే దీన్ని ఏమంటారు, ట్రైన్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం. ఇంకా మనం మెయిన్ డోర్ ఎస్కేప్ అయితే చేయడానికి ట్రై అయితే చేద్దాం. ఓకే, నేను మర్చిపోయి ఊరికి దాన్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అర్థం కావట్లేదు. గ్రాండ్పా వస్తే కొంచెం కష్టం. గ్రాండ్పా అక్కడ ఓకే, ఆడుకోసేపు జ్యూస్ వెళ్ళిపోతాడు. ఈ గ్రాండ్ సౌండ్లోకి వస్తుంది, సౌండ్ చేయకుండా వెళ్ళాలి గైస్. పదండి వెళ్దాం. సక్సెస్ఫుల్లీ గ్రాండ్ 3 ఎస్కేప్. అది కూడా ఇంత త్వరగా. ఓకే, క్లూజ్ అయితే ఫటాఫట్ దొరికే. స్టార్టింగ్ ఎవరు చంపినాను? తాత చంపిండు. తాత చంపకపోయి ఉంటే అయిపోతుండే గేమ్ చాలా ఈజీగా. కానీ గన్ను కూడా చాలా ఈజీగా దొరికింది గైస్. ఫస్ట్ కిందకి వచ్చాము, వెపన్కి దొరికింది. చాలాసార్లు ప్లాంక్ ఉంటుంది, ప్లాంక్ దొరకలే. ప్లాంక్ అన్న ఉంటుంది, కోకోనట్ అన్న ఉంటుంది, లేదంటే అది ఉంటుంది వెపన్కి. వీళ్ళిద్దరికి చుమ్మ షాట్ ఇవ్వాలని ఉంది గైస్. చుమ్మ షాట్ ఇచ్చి వెళ్దాం. రాలమ్మా, ఒకళ్ళు చస్తే ఒకళ్ళు చావచ్చు ఫ్రీ. వచ్చింది ఎలక. తాత వచ్చాడు. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఎస్కేప్ చేసుకోవచ్చు. బాయ్ గ్రాండ్పా, మళ్ళీ వస్తా తప్పకుండా. ఈసారి వచ్చినప్పుడు మామిడికాయలు పెట్టండి, సమ్మర్లో చల్లగా తినొచ్చు. అమ్మో ఎలక, ఒక్కసారి కూడా కనిపించుకోద్దంటే కనిపించుకున్నా గైస్. అది కనబడలేదు, ఇలా వచ్చింది ఎలక అని చూస్తే చంపేసింది. అంటే కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఓకే, డోర్లన్నీ క్లోజ్. లెట్స్ గో గైస్. ఎస్కేప్ అయితే చేసేస్తున్నాం. లాస్ట్లో ఎస్కేప్ చేసేటప్పుడే స్లెండరీనా వచ్చింది. నాకు అర్థం కాదు, అప్పుడే రావాలా? ఓకే, లెట్స్ గో. మనం సక్సెస్ఫుల్లీ గ్రానీ ఇంట్లోంచి ఎస్కేప్ అయితే చేసేసాం. బాయ్ గ్రానీ, బాయ్ స్లెండరీనా, బాయ్ గ్రాండ్పా. అయ్యో పాపం, గన్ను లేని కుక్కలా తిరుగుతున్నాడు, గన్ను లేని కిల్లర్లా తిరుగుతున్నాడు. ది ఎండ్. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసే ఉంటారు. మళ్ళీ మనం ఒకసారి గ్రానీ 3 అయితే ఆడదాం. సో వచ్చే వీడియోలో కలుద్దాం.